Hi అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్లాగ్. లిటరల్లీ నాకు 2 డేస్ పట్టింది ఈ వ్లాగ్‌ని ఎడిట్ చేయడానికి అండ్ లాస్ట్‌కి ఏంటంటే నా వాయిస్ ఓవర్ కూడా చెప్పడానికి చాలా ఇష్యూస్ అవుతున్నాయన్నమాట. సో, ఐ మీన్ మా ఇల్లు ఏంటంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. సో, బయట సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి. సో, నాకు ప్రాపర్ టైమ్ అనేది దొరకట్లేదు వీడియో ఐ మీన్ వాయిస్ ఓవర్ అది చెప్పడానికి బికాజ్ చాలా డిస్టర్బెన్సెస్ అవి వస్తున్నాయి. సో ఐ హోప్ అట్‌లీస్ట్ ఈ వాయిస్ ఓవర్ అయినా పర్ఫెక్ట్‌గా వస్తుందని అనుకుంటున్నాను. సో, నేనేంటంటే నాకెప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వ్లాగ్స్‌ని ఎడిట్ చేస్తున్నాను, చదువుకుంటున్నాను. నాకు లిటరల్లీ రేపటి నుండి ఎగ్జామ్స్ అండ్ ఆహ్, తర్వాతేంటంటే ఆఫ్టర్‌నూన్ వర్క్ అది చేస్తున్నాను. ఐ మీన్ ఇంట్లో పనులు మేము డిష్ వాషర్ తీసుకున్నామనమాట. సో, దానివల్ల ఏంటంటే కొంచెం వర్క్ లోడ్ అనేది తగ్గింది. అండ్ ఈవినింగ్ టీ టైమ్‌లోనే లైక్ డిష్ వాషర్ అది అది తోమేసిన తర్వాత ఏంటంటే నేను దానిలో ఉన్నవన్నీ తీసేసి పెట్టేస్తూ ఉంటాననమాట. సో, ఐ థింక్ ఇది ఎల్‌జీ కంపెనీదే అండ్ చాలా బావుంది యాక్చువల్లీ. Nope, 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 nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no. సో, ఇక్కడ నేనేంటంటే ఇక్కడే వీడియోస్ పెట్టేసి బిస్కెట్స్ అవి కూడా నచ్చలేదు చేస్తాను. ఈవినింగ్ లైక్ ఈవినింగ్ స్నాక్స్ లాగా. సో, తర్వాత ఏంటంటే షాపింగ్ కూడా వెళ్తాము. సో, ఇక్కడ ఏంటంటే కొత్త బిస్కెట్స్ అంటే ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇవి డెలివరీ చాలా బాగుంది. నేను యాక్చువల్‌గా చీనా బిస్కెట్స్ అంటే క్వాలిటీగా ఉంటాయేమో అనుకున్నాను. సో, దీంతో నాకేంటంటే స్వీట్ బిస్కెట్స్ ఇష్టం. అండ్ నాకు సాల్టీగా అవి నచ్చవు. సో, ఫస్ట్ చీనా అని నేను అనుకున్నాను. అవి క్వాలిటీగా ఉంటాయని మళ్ళీ అది స్వీట్‌గా బావుంది యాక్చువల్‌గా. సో, ఈ ప్లాస్టిక్‌లో ఉంటాయని ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. లెట్స్ ట్రై అనే కంపెనీ నుండి నేను స్పాన్సర్ వీడియో కాదు. బట్ సీరియస్‌లీ దాని టేస్ట్ చాలా బావుంది. జీరా కూడా చాలా ఉంది. కొంతమంది జీరా బిస్కెట్స్ ఉన్న తర్వాత జీరా ఉంటది. బట్ ఇంకా మాత్రం జీరా కూడా చాలా బావుంది. అండ్ అదేనా ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ కాంబినేషన్ అనేది లైక్ స్వీట్ అండ్ జీరా టేస్ట్. సో, ఇప్పుడేంటంటే ఈవినింగ్ టైమ్ అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైమ్ కొంచెం చదువుకున్న తర్వాత వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. అండ్ దాంతో పాటు ఏంటంటే మాకు గెన్షిన్ ఇంపాక్ట్ గేమ్ అంటే లిటరల్లీ ప్రొఫెషనల్‌గా తయారైపోయింది. సో, చాలా బాగుంటుంది ఆ గేమ్. సో, నేను మా హస్బెండ్ కూడా ఆడుకుంటామన్నమాట. ఆ గేమ్ లైక్ నా ఫేవరెట్ గేమ్ అయిపోయిందది. అదేంటంటే నెక్స్ట్ డే అన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ నేను చేద్దామని చెప్పి పాన్ కేక్స్ అనుకున్నాను. సో, పిల్స్‌బరీ కంపెనీ నుండి మేము బ్లింకిట్‌లో ఆర్డర్ చేసాము. అది బటర్‌స్కాచ్ ఫ్లేవర్. అండ్ దానికేంటంటే మేము మేపుల్ సిరప్ సర్చ్ చేసాం గైస్ తినడానికి. ఐ మీన్ లైక్ మేపుల్ సిరప్‌తో బావుంటాయి కదా! పాన్ కేక్స్. సో, దానికోసం అని చెప్పి మేము చూసాము. బట్ నాకు మేపుల్ సిరప్ సింగిల్ డే ఆర్ ఐ మీన్ సేమ్ డే ఆర్ వన్ డే డెలివరీలో లేదు అని చెప్పి మేమింకా హెర్షీస్‌ది స్ట్రాబెర్రీ సిరప్ తీసుకున్నాము. ఓవరాల్‌గా బానే వచ్చింది. బట్ నాకేంటంటే క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు అనిపించింది. బట్ మేబీ ఆ ప్రైస్‌కి అంతే ఏమో. అండ్
వేయడం ఏంటంటే నేను 2 బానే వేసాను. బట్ లాస్ట్‌కి ఏంటంటే పిండి ఎక్కువైపోయిందని చెప్పి ఒకటి పెద్ద దోసలో వచ్చింది. సో, అది కొంచెం ఫ్లఫీగా అనిపియలేదు నాకు. బట్ ఓవరాల్‌గా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. పిల్స్‌బరీ కంపెనీ మంచిదే అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. బటర్ స్కాచ్ టేస్ట్ అది ఉంది. అండ్ ఈ కాంబినేషన్ చాలా బావుంది యాక్చువల్‌గా. లైక్ బటర్ స్కాచ్ పాన్ కేక్స్ విత్ స్ట్రాబెర్రీ సిరప్ లైక్ బావుంది. మీరు ట్రై చేయొచ్చు ఎప్పుడైనా. అండ్ మీకు కావాలనుకుంటే దానిలో ఫ్రూట్ పీసెస్‌ని కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. లైక్ పాన్ కేక్స్‌లో జనరల్‌గా నేను బనానా పీసెస్‌తో తినేదాన్ని పెళ్ళికి ముందు. బట్ ఇప్పుడేంటంటే లైక్ మా హస్బెండ్‌కి అంత బనానా నచ్చదు. సో, అందుకని చెప్పి నేనింకేం మిక్స్ చేయలేదు. మీరు లేదు అనుకుంటే ఈవెన్ యాపిల్ పీసెస్‌ని కూడా చిన్నగా కట్ చేసి మీరు పాన్ కేక్ మిక్స్చర్‌లో మిక్స్ చేసి దాని తర్వాత పాన్ కేక్స్ వేస్తే మీకు చాలా బావుంటుంది. ఐ మీన్ ఈవెన్ హెల్తీ గూడా.